ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఎవడు అనే పదం ఉపయోగించి చిరంజీవిని ఉద్దేశిస్తూ మాట్లాడడం కేవలం వ్యక్తిగత అవమానం మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయ సంస్కృతిపై పడిన మచ్చగాను భావించాలి. ఈ వ్యాఖ్యలు వెలువడిన సందర్భంలో సభలో 164 మంది కూటమి సభ్యులు కూర్చున్నా వారిలో ఎవ్వరూ ఆ మాటలను వెంటనే ఖండించకపోవడం ఆశ్చర్యకరం. చిరంజీవి గొప్పదనం, ఆయన చేసిన కృషి, ఆయన స్థానాన్ని పక్కన పెట్టి ఒక వ్యక్తి చేసిన వ్యంగ్యాన్ని నిశ్శబ్దంగా వింటూ ఉండడం ఆయనను ఒంటరివాడిని చేసినట్టే కదా. అదేవిధంగా సభాపతి గాని, ముఖ్యమంత్రి గాని, జనసేన పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు గాని ఎవరూ ఆ వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేయకపోవడం గమనార్హం. మాటలు పలకబడిన వెంటనే ఆ రికార్డులు తొలగించడం, స్పీకర్ కఠినంగా స్పందించడం అవసరమైందే. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించినట్టే ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదు, రాజకీయ వ్యవస్థలో ఉన్న నిశ్శబ్ద సమ్మతి, అజ్ఞాత మైత్రిని కూడా బహిర్గతం చేస్తుంది. ఓవైపు వ్యక్తిగతంగా చిరంజీవిని గౌరవిస్తున్నామని చెబుతూ మరోవైపు సభలో ఆయన అవమానానికి ఎవరు అడ్డుపడకపోవడం ద్వంద్వ వైఖరి కాదా? చిరంజీవి తన కెరియర్లో ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నటుడు మాత్రమే కాదు, రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసిన నాయకుడు. అలాంటి వ్యక్తిని ఎవడు అని సంబోధించడం కేవలం అపరిపక్వత కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేయాలనే సంకల్పాన్ని చూపుతోంది. మొత్తానికి ఈ సంఘటన చిరంజీవి వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసినంత మాత్రమే కాదు, సభలో నైతిక ప్రమాణాలు ఎక్కడికి చేరిపోయాయో బయటపడుతుంది. ఇకపై అయినా ఇలాంటి వ్యాఖ్యలు రికార్డ్స్ నుంచి తొలగించబడడం, ఆచరణలో సరైన నిబంధనలు అమల్లోకి రావడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది. ఎప్పుడైతే చిరంజీవి గురించి ఎవడు అని ప్రస్తావించాడో సూపర్ సభాపతి దాన్ని రికార్డులకెళ్ళి తొలగిస్తానని చెప్పాలి కదా. సభలో ఒక్కరన్నా దీన్ని రికార్డులకెళ్ళి తొలగించాలి అనాలి కదా. విచిత్రం ఏంటంటే జనసేన సభ్యులను అడగాలి కదా. దీన్ని మరి ఆశ్చర్యం, చిరంజీవిని ఒంటరివాడి చేస్తారా మీరు? అందరి వాడిని ఒంటరివాడిని చేశారు కదా అన్యాయంగా. ఇప్పుడు వేరే వీళ్ళ విషయంలోనైతే వెంటనే అధ్యక్ష దీన్ని రికార్డులకెళ్ళి తొలగించండి అంటారా లేదా? మరి చిరంజీవిని పట్టుకొని ఎవడు అంటే రికార్డులకెళ్ళి తొలగిస్తున్నాన్ని ఉపసభాపతి ప్రకటించడు, ముఖ్యమంత్రి అడగరు, టీడీపీ సభ్యులు కోరరు, జనసేన సభ్యులు కూడా కోరరు. విచిత్రం ఏంటంటే ఇది రికార్డులకెళ్ళి తొలగించండి అంటే ఇవాళ మనం చర్చించే అవకాశం కూడా ఉండేది కాదు కదా. మరి ఎందుకు రికార్డులకెళ్ళి తొలగించలేదు? ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అది బేసిక్ సభా సాంప్రదాయం, బేసిక్ కన్వెన్షన్. నందమూరి బాలకృష్ణ తెలియకపోవచ్చు, ఇన్నేళ్ళు శాసనసభలో ఉన్నా. కానీ మరి ఉపసభాపతి చెప్పాలి కదా, ముఖ్యమంత్రి చెప్పాలి కదా. అన్నేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల శాసనసభ జీవితం ఉంది కదా. పద్ధతి కాదయ్యా. మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్లున్నారు, సభలో ఉన్నారంటే మీడియాలో వచ్చింది, నేను వెరిఫై చేయలేదు కానీ మీడియాలో వచ్చింది. బట్ ఇది